జరిగేటప్పుడు శిష్యులు ఏం చేసేవారంటే భిక్షాటన చేసి గురువుకి దక్షిణ సమర్పించేవారు. గురు ఆశ్రమాల్లో ఉండి చదువుకునేవారు. మంచి క్రమశిక్షణ అనేది ఉండేది. గురువుకి టీచర్కి మధ్య గురు శిష్యుల సంబంధం ఒక తండ్రి కొడుకుల రిలేషన్ లో ఉండేవారు. అర్థమవుతుందా లేదా? సో ఆ రోజు అప్పట్లో అలా ఉండేది ప్రాచీన కాలంలో. మిడివల్ హిస్టరీలోకి వచ్చేసరికి చేంజ్ అయింది. అలాగే మోడర్న్ హిస్టరీ, ఇప్పుడు మనం మోడర్న్ లో ఉన్నాం, అవునా కదా? ఇది ఆధునిక యుగం. ఈ మోడర్న్ స్టేజ్ ఎలా ఉందంటే పిల్లలకి ఏంటంటే టీచర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఉపాధ్యాయులు గౌరవించాలి అనే విషయాన్ని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు మీరే తెలుసుకోవాలి. ఓకేనా? మీ అమ్మా నాన్నని మీరు గౌరవించండి, మీ టీచర్స్ ని సర్స్ ని గౌరవించండి, మీ తోటి ఫ్రెండ్స్ తో మంచిగా మెలగండి. రేపు భావి భారత పౌరులుగా మీరు వెలుగొంది మంచి సమాజాన్ని నిర్మించండి. ఓకేనా? లేదు టీచర్ మా పేరెంట్స్ మా మాట వినట్లేదు, మేము చాలా పర్ఫెక్ట్ గా ఉంటున్నాము, సో మాకంటూ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్న ఎడల మన సార్ సైకాలజిస్ట్ అమ్మా, మీకు ఎవరికైనా స్పెషల్ గా కౌన్సిలింగ్ కావాలి అంటే మన ఫోన్ నెంబర్స్ మీ ప్రిన్సిపల్ సార్కి ఇవ్వడం జరిగింది. మన విజిటింగ్ కార్డ్ సార్ దగ్గర ఉంది. కావున చక్కగా మీరు ఆ నెంబర్స్ కాంటాక్ట్ చేసుకొని వస్తే మీ పేరెంట్స్ కి మీకు కూడా కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? స్పెషల్ కౌన్సిలింగ్ కావాలంటే మీరు సార్ డైరెక్ట్ గా సార్ని అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా పిల్లలు? అందరూ బాగా చదువుకోండి. ఇంకా చాలా ఉన్నాయి మీకు చెప్పాలంటే, కదా అంత టైం లేదు, ఏమనుకోకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా డౌట్స్ ఉంటే కొంచెం చెప్పండి. ఏమైనా ఉన్నాయా? ఎనీ డౌట్స్? ఏ డౌట్స్ లేవా? నెక్స్ట్ క్లాస్ లో టాపర్సే కాదమ్మా, డల్లర్ స్టూడెంట్స్ కూడా ఏదైనా సాధించవచ్చు.